హలో ఫ్రెండ్స్, అర్ధరాత్రి నుంచి భారీ వర్షం ఈ జిల్లాల వారు జాగ్రత్త. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈరోజు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని సమాచారం. వీటికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనేది మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు వెదర్ రిపోర్ట్ అనేది అందుకోవాలంటే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవి ఇన్ఫర్మేషన్ అనేది డైలీ 1 to 2 hours వర్క్ చేసి కొంత సమాచారాన్ని పత్రిక ప్రకటన ద్వారా కానీ కొంత సమాచారాన్ని వాతావరణానికి సంబంధించి APSDMA ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిత్రులారా, మీకు డైలీ మీకు ఇటువంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. మీరు మమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి సమాచారం మీకు అందించాలనే ఉద్దేశంతోనే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని వాతావరణ శాఖనైతే తెలపడం జరిగింది. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని ప్రాథమిక సమాచారం. ఇక తిరుపతి ఉందో ఆ తిరుపతిలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపిన వర్షాలు అయితే పడుతున్నాయని ప్రాథమిక సమాచారం. తిరుపతి, నెల్లూరు, మన దగ్గర ఉన్న నెల్లూరులో పలు చోట్ల వర్షం అయితే దంచుకొడుతుందని సమాచారం. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటు చూసుకున్నట్లయితే మనకు తిరుపతి కానీ అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాల నుంచి కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఈ జిల్లాల వారు ఉండాలని కూడా వాతావరణ శాఖని తెలపడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు సవివరంగా ఈ యొక్క జిల్లాలను ఒకసారి పరిశీలించినట్లయితే మనకు తిరుపతి జిల్లా వాసులు, అదేవిధంగా నెల్లూరు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మరొక జిల్లా ప్రకాశం, ఈ 3 జిల్లాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మిత్రులారా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి తాజా సమాచారం మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.